నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అంకమరావు గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం సార్. నమస్తే గోపికృష్ణ. అంకమరావు గారు, నిన్న సిద్ధాంతం సభ చూసే ఉంటారు కదా, అద్దంకిలో మేదరమెట్ల దగ్గర జరిగిన సభ. దాన్ని ఒక వర్గం అంతమంది జనాలు రాలేదు, ఇదంతా గ్రాఫిక్స్, అంతమంది జనాలు ఎక్కడొచ్చారు, గ్రాఫిక్స్ ఎలా చేయొచ్చో కూడా చేసి చూపించారు. నిజంగా గ్రాఫిక్స్ చేయడం సాధ్యం అవుతుందా? సాధ్యమేనండి. మీరు కాస్త సినీ నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసినప్పుడే సందేహం వచ్చింది. అది చేయటం అనేది సాధ్యమేనండి. అది పెద్ద విశేషమైనది కూడా ఏం కాదు. అది ముందుగా అది పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా, దీని వెనకమాల గనక అంతా సరి చేసుకొని పెట్టుకుంటే 3-4 నిమిషాల తేడాతోటి ఇక్కడ జరిగేవన్నీ మనం ఎవరైతే ఇప్పుడు ఎక్కడన్నా కొన్ని ప్రదేశాల్లో జనం లేరు, లేని చోట జనం ఉండట్టు చూపించవచ్చు. ఆ ఇబ్బంది అయితే ఏం లేదు. ఒకటి, వీళ్ళు ఊహించిన విధంగా ప్రజలు రాలేదనేది వాస్తవం అయితే, అసలు ప్రజలు లేకుండా అక్కడ సభ జరిగిందనేది కూడా వాస్తవం కాదు. ఓకే. ఎందుకంటే జనాన్ని వాళ్ళు తీసుకొచ్చిన మాట వాస్తవం. అది సహజంగానే ఏ రాజకీయ పార్టీలు అయినా అనుసరిస్తూనే ఉంటాయి. దాన్ని మనం తప్పట్టాల్సిన పని లేదు. కాకపోతే వాళ్ళు ఊహించిన విధంగా జనం రాలేదనేది మాత్రం వాస్తవం. అందుకోసమే ముందుగా ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, TV5 వాళ్ళు కావచ్చు, వాళ్ళని రావద్దని చెప్పని, కొంతమంది ప్రజాప్రతినిధులను గృహ నిర్బంధం, మీరు ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళొద్దని. అంటే మీరు అంటున్నది మీడియాని రావద్దన్నారు కదా. అవును అవును. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ బయటపడతాయి. ఓకే ఓకే. జరిగే ఒక్కోటి ఇప్పుడు మీడియా వాళ్ళు చూస్తా కూర్చోరు కదా. మీరు వెళ్ళినా ఇంకోళ్ళు వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారు కదా. అలాంటి విషయాలు కొన్ని బయటకు వస్తాయి అన్న ఉద్దేశంతో వీళ్ళందరినీ ఎవరు రాకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే పెట్టుకున్నారు. అసలు అక్కడ గ్రీన్ అనేది ఏర్పాటు చేయడానికి కారణం కూడా ఈ ముందుగానే ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే వాళ్ళు అనుకున్న దానికంటే కూడా గతంతో పోల్చుకుంటా ఉంటే వాళ్ళు అనుకున్న దానికంటే కూడా తక్కువ మంది వచ్చినా కానీ వాళ్ళు ఇంకా తక్కువ వస్తారని ఊహించుకున్నారు. కానీ ఎక్కువ మంది శాసనసభ్యులు కావచ్చు, ఇప్పుడు ఎవరైతే పోటీకి సిద్ధంగా ఉన్నవారు వాళ్ళు నాకు తెలిసి 80 పై నియోజకవర్గాలకు సంబంధించి ఆ జనాభాని అక్కడ పోగేశారు. 80? అదేంటి, వాళ్ళు 40 నియోజకవర్గాలు, ఆ 3 జిల్లాల పరిధిని చెప్పారు కదా. శ్రీకాకుళం నుంచి వచ్చారండి, విశాఖపట్నము, తూర్పుగోదావరి జిల్లా. తప్పేం కాదు వచ్చినందువల్ల, ఎందుకంటే వాళ్ళు ఒక 20 చూపించుకోవాలని ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళ ప్రయత్నంలో తప్పు లేదు. కానీ నిజంగా అంతమంది జనాలు జగన్ మీద ప్రేమతో వస్తున్నారా అనేది కూడా మనం మాట్లాడుకోవాలేము కదా ఇక్కడ. అంటే నిన్న కొంతమందిని అక్కడ మీలాంటి వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు కదా. ముఖ్యంగా డోక్రా మహిళల గురించి కొంతమందిని అభిప్రాయాలు తీసుకుంటే వాళ్ళు విస్పష్టంగా చెప్పింది ఏంటంటే, మమ్మల్ని తీసుకొచ్చిన మాట వాస్తవం, మమ్మల్ని బెదిరించారు. వాళ్ళు అది కూడా చెప్పారు, మమ్మల్ని బెదిరించారు, తప్పదు, మేము రావాలి కాబట్టి వచ్చాం. మరి అభిప్రాయం ప్రకారం మరి మీరు ఎవరికి ఓట్లు వేస్తారమ్మా అంటే నవ్వుతూ వెళ్ళిపోయారు. సమాధానం అయితే చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓట్లు వేస్తామని అయితే చెప్పలేదు, మేము మనస్ఫూర్తిగా వచ్చామని చెప్పలేదు. అది ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు చిన్న ఉదంతం అండి. నిన్నగాక మొన్నటిదాకా విశాఖపట్నంలో గవర్నర్ గారి సంబంధించినటువంటి దానికాడ ప్రతి పత్రికా సమావేశం కావచ్చు, లేకపోతే ప్రసార మాధ్యమాలతోటి ఇదే అమర్నాథ్ గారు మంత్రి గారు మాట్లాడిన సందర్భంగా అక్కడే పెట్టడం కూడా జరిగింది. నిన్న వాళ్ళు అనుమతించలేదు లక్ష్మీభారతి గారికి, ఈయనకి అనుమతించలేదు. అంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రజాభిప్రాయం రాజ్భవన్కి కూడా చేరింది. అధికారులకు అర్థమైపోయింది. ఈరోజు నిన్నటిదాకా సహకరించిన అధికారులకు అర్థమైపోయింది. అధికారులు నిన్న అక్కడ అనుమతి ఇవ్వలేదు. వాళ్ళకి కనపడతా ఉన్నాయి దృష్టాంతాలన్నీ మనకు ఒక్కడొక్కడు చూసుకుంటా ఉంటే. నిన్న సభ తీసుకుందాం మనం, ఏమి ఈ 5 సంవత్సరాలు 4 సంవత్సరాల ఈ 9 నెలల కాల పరిమితిలో వాళ్ళు ఏం చేశారని చెప్పుకున్నారా? లేదు కదా. అభివృద్ధికి సంబంధించి కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, తీసుకురాబోయే కావచ్చు, మధ్యలో అయిపోయినవి కావచ్చు, నీటిపారుదలకు సంబంధించినవి కావచ్చు, ఫలాని మేము చేసాము, ఇప్పుడు ఈ దశలో ఉన్నాయి, రేపు పొద్దున దీన్ని ఇలా పూర్తి చేయబోతున్నాము, మళ్ళీ మేమే అధికారంలో రాబోతున్నాం అని చెప్పని మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో నిన్న మాట్లాడినట్టు మనకి ఏమైనా కనపడిందా? మళ్ళీ ఆ దుష్టచతుష్టయం పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఇంకోటి, వీళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కలిసి వస్తున్నాయి కదా. వీళ్ళిద్దరినే మాట్లాడుతున్నాడు. భారతీయ జనతా పార్టీని విమర్శించే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నాడు? ఏదో ఒక మాట అన్నట్టున్నాడుగా, ఒకటి 100 కంటే తక్కువ వచ్చిన పార్టీలతో కలుసుకొని వస్తున్నారు అని. అంటే జగన్మోహన్ రెడ్డికి మీదట భారతీయ జనతా పార్టీని
కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయరని అనుకోవాలా? నిస్సందేహంగా అనుకోవాలండి. అంత ధైర్యం చేస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. మరి మోడీ వచ్చి టార్గెట్ చేస్తాడు ఇక్కడ రేపు సభల్లో? పోయినసారి అమిత్ షా గారు కూడా వచ్చి మాట్లాడారు కాబట్టి మోడీ గారు కూడా మాట్లాడతారు. మాట్లాడితేనే కదా. అయితే ఇప్పుడు సభకి జనాలు వచ్చేది ఇంట్లో సరే బస్సులు పెట్టారని అంటున్నారు. బస్సులు పెట్టినా కానీ నీకు ఇష్టం లేకపోతే నువ్వు వచ్చి ఎక్కవు కదా, నిన్ను వచ్చి బలవంతంగా బస్సు ఎక్కించలేం కదా. బలవంతంగా బస్సు ఎక్కించవచ్చు, ఇష్టం లేకపోయినా కూడా తీసుకురావచ్చు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. అవునా? సాధ్యం అవుతుందా? నిస్సందేహంగా సాధ్యమే. పథకాలు కావచ్చు, ప్రయోజనాల గురించి కావచ్చు. ఇప్పుడు ఇంకోటి పనులు లేవు, ఉన్నారు వస్తూ ఉంటారు, ఆ పార్టీలకి ఈ పార్టీలకి వస్తూనే ఉంటారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కొంచెం ప్రభుత్వ వ్యతిరేకత వాళ్ళని కలుపుకొని ముందుకెళ్తారు. కొంతమందిని వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఊరకైతే రారు. దేవుడు గుర్తుపెట్టుకుని ఏ పార్టీ వాళ్ళు ఈరోజు ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ అభిమానంతో వస్తారే తప్ప ఏ పార్టీ వాళ్ళైనా సరే దూర ప్రాంతం నుంచి రావాలి అంటే వాళ్ళకి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలా, భోజన వసతులు ఏర్పాటు చేయాలి, అవన్నీ చూసుకున్న తర్వాతే వస్తారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అభ్యర్థి ఉంటాడండి, ఒక్కొక్క అభ్యర్థి 10,000 మందిని పోగేసుకుని వెళ్ళడం అనేది మామూలు విషయం ఏం కాదు. అది వాళ్ళకి టార్గెట్ కూడా ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు అలా దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళ శ్రేణులు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు. కాబట్టి ఇవాళ వాలంటీర్ల పరిస్థితి ఏంటంటే దీనికోసమే కదా ఇప్పుడు వాలంటీర్లు వాళ్ళకి ఉపయోగపడేది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. అందుట్లో చాలామంది వ్యతిరేకంగా ఇప్పుడు మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. గుంటూరు జిల్లా కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కావచ్చు, మరి నెల్లూరు జిల్లాలో కావచ్చు, వాలంటీర్లు ఈరోజు మళ్ళీ ప్రతిపక్షాలకి వాళ్ళని టార్గెట్ చేసుకున్నాను ఎవరైతే భావించారో, ఎవరైతే వాళ్ళకి పట్టుకొమ్మలుగా ఉంటారని భావించారో అలాంటి వాళ్ళే గ్రామాల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రతిపక్షాలకు జై కొడుతున్నారు. వాలంటీర్లు అందరూ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా వాళ్ళకి చేస్తారని చెప్పి అయితే భావించాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు వీళ్ళు రావాలంటే డెఫినెట్గా డబ్బులు లేదా మందు వీటితో పాటు మందు భోజనం అనేది అది ఎప్పుడు జరిగేది. ధనం ఎక్కువ ఇస్తున్నారు అధికార పార్టీ గారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం డబ్బులు కూడా ఇస్తారు. అట్లా వచ్చిన జనాభానే. సరే ఒకవేళ మీరు అన్నట్టు కొంత గ్రాఫిక్స్ ఉండి కొంత నిజమే అయినప్పటికీ నిజంగా వీళ్ళంతా ఓట్లు వేసే అవకాశం ఉందా? వాళ్ళకి లేదా మనసుల్లో? ఉంటుందండి. వాళ్ళు ఓట్లు అయితే వేయరు. ఏం డెవలప్ జరిగింది? వాళ్ళైతే ఓట్లు వేయరండి. 3 అంశాలు ఉదాహరిస్తాను గోపికృష్ణ గారు. అంటే తప్పక ఒకవేళ సభకు వచ్చారు అదే ఓట్లు వేస్తారు. అదే దానికి మూడు అంశాలు మేము దృష్టి తీసుకొస్తాను. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతం. మీరే దాని గురించి క్షుణ్ణంగా మనం కూడా చాలా అందరికి అర్థమయ్యేటట్టు కూడా మీరు కష్టపడి చేయటం కూడా జరిగింది. రాజధాని ప్రాంతాన్ని కమరావతి, భ్రమరావతి అని చెప్పని మేధావుల ముసుగులో డబ్బుల కోసం అమ్ముడు పోయే వాళ్ళ చేత చెప్పించారు మొట్టమొదట. నేను ఆ మాట అంటానికి ఎలాంటి మొహమాటం కూడా లేదు నాకు. నా మీద చర్యలు తీసుకున్నా కూడా నాకు ఎలాంటి భయం కూడా ఏం లేదు. వాళ్ళని అడ్డం పెట్టుకొని మొట్టమొదటి, ఎందుకంటే వాళ్ళ మీద ఏదో ప్రజలకు అభిప్రాయం ఉందని చెప్పి మొట్టమొదటి వాళ్ళతో మొదలుపెట్టించారు. 5,50,00,000 మందికి సంబంధించినటువంటి రాజధాని ప్రాంతాన్ని 29 గ్రామాలకి పరిమితం చేయటమే కాకుండా కమ్మరావతి అని భ్రమరావతి అని చెప్పించేసి దాని మీద విష ప్రచారాలు చేసి ఏ విధంగా చేశారో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు చేసిన పోరాటం, వాళ్ళు ఇచ్చిన త్యాగాన్ని కూడా వీళ్ళు భూతత్వంలో చూపించేసి దాన్ని ప్రజల మనసుల్లో విషబీజాలు నాటారు. ఆ రోజు లబ్ధి పొందారు. ఈరోజు అదే రాజధాని ప్రాంతం పోలవరం 2 కనుక పూర్తయిపోయి ఉంటే గోపికృష్ణ గారు, నాకు తెలిసినంత వరకు 1 సంవత్సరంన్నర ముందు కనుక పూర్తయిపోయి ఉంటే 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది ఆ రెండింటి వల్ల. ఆ రెండింటి వల్లే 1,00,000 కోట్ల నుంచి 1,50,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ఉండేది. అమరావతి ఇవన్నీ లెక్కకు వస్తాయి సాధారణ ప్రజలకి. ఎందుకు ఆలోచించరండి? ఈరోజు పథకాలు ఇస్తున్నారు, దాని గురించి చెప్తున్నారు. దాని గురించే గోపికృష్ణ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి. అమ్మఒడి పథకం అని చెప్పని వీళ్ళు చాలా గొప్పగా చెబుతున్నారు కదా. ఇదే అమ్మఒడి పథకం సంబంధించి గత ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఫీజులు కట్టే పని లేకుండా ప్రభుత్వమే కట్టింది కదా. ఎంతమంది చదువుకున్నా కూడా ఇంట్లో. ఈరోజు అమ్మఒడి పథకం కింద ఒకరికే పరిమితం చేశారు కదా. 15,000 అని చెప్పి 13,000 ఇచ్చారు కదా. ఆ రోజు ముఖ్యంగా చూసుకుంటామంటే పుస్తకాలు వాళ్ళే ఇచ్చారు, ఫీజులు వాళ్ళే కట్టారు, బట్టలు వాళ్ళే ఇచ్చారు, బ్యాగులు వాళ్ళే ఇచ్చారు, పిల్లలకు సంబంధించిన బూట్లు సాక్స్ వాళ్ళే ఇచ్చారు, ఆడపిల్లలకి సైకిల్ కూడా ఇచ్చింది కదా తెలుగుదేశం ప్రభుత్వం. ఇంతకంటే ఎక్కువ ఏమైనా ఇస్తున్నారా వీళ్ళు? ఆ ఇంట్లో 2-3 పిల్లలు ఉంటే సహజంగా మీరు ఆలోచించుకోండి. ఒక చదువుకున్న వాళ్ళు, వ్యవసాయంలో ఒక రకంగా ఉండేవాళ్ళు, వ్యాపారస్తులు పిల్లలే కదా, ఒకటి లేదంటే 2 పిల్లలతో సరిపెట్టుకుంటుంది. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా
ముస్లింల్లో కావచ్చు, క్రిస్టియన్స్లో కావచ్చు, పరిమితం లేకుండా అయిపోతూ ఉన్నది కదా. ఇప్పుడు అన్యాయం జరుగుతుంది వాళ్ళకే కదా. వీళ్ళు ఎవరికి న్యాయం చేస్తున్నాడు ఈయన? డబ్బున్న వాళ్ళకైతే న్యాయం చేయట్లేదు కదా. డబ్బు లేని వాళ్ళకే అన్యాయం చేస్తున్నాడు కదా, పేదవాళ్ళకే అన్యాయం చేస్తున్నాడు కదా. ఇది వాళ్ళకి అర్థం కాదా? ఈరోజు 13,000 రూపాయలు ఇస్తున్నారండి వాళ్ళకి సంవత్సరానికి. 5 సంవత్సరాల్లో మీరు లెక్కేసుకుంటే 65,000 రూపాయలు వాళ్ళకి వస్తున్నాయి. కానీ ఆ ఇంట్లోంచి ఎంత ధనం వెళ్తుంది? వాళ్ళ ఇంట్లో మందు తాగే వాళ్ళు ఉంటే, అవును, భర్త మందు తాగే అతను ఉంటే రోజుకి 100 రూపాయలు వేసుకోండి అదనంగా, గత ప్రభుత్వానికంటే వీళ్ళకి. అంటే నెలకి 3,000 రూపాయలు వెళ్ళిపోతున్నాయి కదా, సంవత్సరానికి 36,000 రూపాయలు వెళ్ళిపోతున్నాయి కదా, 5 సంవత్సరాలకు 1,80,000 రూపాయలు వెళ్ళిపోతున్నాయి కదా. నువ్వు ఇచ్చిందంతా 65,000 అంటే 1,15,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకుంటున్నావు కదా. ఇప్పుడు వాహనం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇంధనం ధరలు ఎంత పెరిగినాయి, విద్యుత్ ఛార్జీలు ఎంత పెరిగినాయి, నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగినాయి. పోనీ ఈ మందు వల్ల, సరైన మందు ఇవ్వటందువల్ల, కల్తీ మందు ఇస్తున్నారనే దాంట్లో ఎంతమంది ఆరోగ్యాలు ఇప్పుడు మీరు చూసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా సరే, ప్రభుత్వ వైద్యశాల కావచ్చు, పరిసర ప్రాంతాల్లో వైద్యశాలలో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా కిడ్నీ బాధితులు, లంగ్స్కి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది అక్కడ ఉంటున్నారు. కారణం ఈ కల్తీ మద్యం వల్ల. ఇవన్నీ ప్రజల్లో ఆలోచనలో ఉంటాయని అంటారు. ఉంటాయండి, ఎందుకుండవు? నిస్సందేహంగా ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోరా? ఇంతకుముందు గోపి గారు ఇప్పుడు మీరేం ఇప్పుడేదో ప్రలోభాలకి లేకపోతే భయంతోటో సభలకు వస్తే రావచ్చుగాక. అవును, ఓట్లో మాత్రం ఆయన అంటున్నాడు జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాన్ని తీయండి అని అంటున్నాడు. అవును, నిస్సందేహంగా తీయడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. నిస్సందేహం గోపి గారు వాళ్ళు దానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసినంత వరకు, నాకు అంటే ఇప్పటికి ఒక 40 సంవత్సరాల నుంచి రాజకీయం మీద ఒక అవగాహన ఉంది. నేను 40 సంవత్సరాల పై మాట 40 సంవత్సరాల నుంచి నేను 1982 నుంచి 8 నుంచి 10 ఎలక్షన్ల వరకు చూసి 1982 నుంచి అంటే 1977లో జనతా పార్టీ అప్పుడు నా వయసు 14 సంవత్సరాలు. ఆ రోజుల్లో నేను ఆ జెండా పట్టుకొని తిరిగాను. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి మా పెద్దలు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ జెండా పట్టుకొని తిరిగాను. ఆ రోజు బళ్ళు, ట్రాక్టర్లే, వాళ్ళతో పాటు నేను తిరిగాను. చిన్నపిల్లలు, మాకేం తెలిసేది కాదు. ఆ తర్వాత వచ్చేసరికి 78 ఎలక్షన్లు, 80 ఎలక్షన్ నుంచి నాకు కొంచెం అవగాహన ఉంది. ఆ తర్వాత చూసుకుంటా ఉంటే 82 నుంచి రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉంది నాకు. ఆ రోజు నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు కూడా ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూసిన సందర్భం ఇదేనండి. ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎంత తొందరగా ఎన్నికలు వస్తాయా, ఎంత తొందరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఏదైతే ఆ జమ్మి చెట్టు మీద ఆయుధం అనుకుంటున్నారో, ఈరోజు ప్రతి ఇంట్లో జమ్మి చెట్టు ఉంది, ప్రతి ఇంట్లో 3 ఆయుధాలు తప్పకుండా ఉన్నాయి. మూడు ఆయుధాలు తప్పకుండా ఉన్నాయి ప్రతి ఇంట్లో. 3 ఆయుధాలు ఏంటి? 3 ఆయుధాలు ఏంటి? తల్లి, తండ్రి, కుమారుడు కావచ్చు. ఓకే, ప్రతి ఇంట్లోనూ ఉన్నాయి కదా. ఈరోజు 5 కోట్ల, ఇప్పుడు సగటున ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో 2 వేయరు నీకు, అందుట్లో మాత్రం రాసి పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయరు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చేసిన దౌర్జన్యం రేపు జయ్యాతి కాదు. మర్చిపోయేది ఒకటి ఉంది కదా, అదే చెప్పబోతున్నాను మీకు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చేసిన దౌర్జన్యం రేపు చెయ్యాతి కాదు. అధికారులు సహకరించరు. దానికి ఉదాహరణ మీకు ఇంతకుముందే చెప్పాను నేను. విశాఖపట్నంలో అధికారులు ఏ విధంగా అయితే ఉన్నారు, పోలీసు యంత్రాంగం మీకు సహకరించదు. ప్రజలు తిరగబడి ఉన్నారు. మీ వైపు ఎవరు ఉన్నారు? అంగన్వాడీలు ఉన్నారా, ఆశా వర్కర్లు ఉన్నారా, నగర పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారా, రైతులు ఉన్నారా, అధ్యాపకులు ఉన్నారా, ఉద్యోగస్తులు ఉన్నారా, మందుబాబులు ఉన్నారా, మహిళలు ఉన్నారా, గుత్తేదారులు ఉన్నారా? చివరికి మిమ్మల్ని చూస్తే పారిపోతున్నారు కదా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏదన్నా ఫలానా పని ఉంది. ఇప్పుడు ఈవెన్ మంగళగిరి లాంటి ఏరియాల్లో ఒక రెడ్డి సామాజిక వర్గం అంతా లోకేష్ గెలిపించడం కోసం ఏకమవుతున్నారు. ఇక్కడ చాలామంది అంతకుముందు ఇతను చేసినటువంటి గొప్ప పని ఏందా అంటే కమ్మ మిగిలిన వాళ్ళందరినీ విడదీశాడండి. ఇప్పుడు కమ్మవారి పేరు చెప్పుకొని మనకే అంత అన్యాయం చేశారో అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు గుర్తించారు. అన్ని వర్గాల వాళ్ళు గుర్తించారు. ముఖ్యంగా ఆయన సామాజిక వర్గం వాళ్ళే ఎక్కువ, వాళ్ళే గుత్తేదారులు. ఈ కమ్మ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని ఇంత చేస్తున్నాడు, మనకేదో లబ్ధి చేకూరుస్తాడని చెప్పిన పాపం ఎవరైనా ఆశపడతారు కదా. ఆ ఆశ వాళ్ళు పడ్డారు. ఈరోజు అక్కడ వర్గాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరినీ సంకనాకి ఇచ్చేసాడు కదా. ఏ వర్గానికి డబ్బులు ఇవ్వట్లేదు కదా. ఏ వర్గం వాళ్ళు బలంగా ఉన్నారు, వాళ్ళు ఒక వ్యాపారం చేసుకుంటా ఉంటే వాటా తీసుకుంటానే ఉన్నారు కదా. కులాన్ని వదిలిపెట్టలేదు కదా, ప్రాంతాన్ని వదిలిపెట్టలేదు కదా. ఇవన్నీ స్పష్టంగా వాళ్ళకి అర్థమైన తర్వాత గోపి గారు, మీ ఇంట్లో మన ఇద్దరం స్నేహితులమే,
మన ఇద్దరం స్నేహితులు అయిన తర్వాత నన్ను కొడతారు, తిడతారు. మీరు రేపు పొద్దున కొట్టిన వాళ్ళకి మీరు అండగా ఉంటారా చెప్పండి? ఎట్లా ఉంటారు? నా ఇంట్లో వాళ్ళు ఉంటారా? నా ఊర్లో వాళ్ళు ఉంటారా? నా కులం వాళ్ళు ఉంటారా? ఇప్పుడు ఈయన చెప్పుకుంటున్నటువంటి ఎవరికైతే అణగారిన వర్గాలకు నేను అండదండలుగా ఉన్నాను, నేను నిరుపేదను, పెత్తందారులకి పేదలకి యుద్ధం జరుగుతున్నాను అన్నాడు కదా. ఈయన సంబంధించి వచ్చిన తర్వాత ఇంతమంది నిరుపేదల మీద, ఇంతమంది దళితుల మీద, ఇంతమంది బీసీల మీద, ఇంతమంది మైనారిటీల మీద చేసిన దాడులు కానీ, జరిగిన హత్యలు కానీ గతంలో ఎప్పుడన్నా మనం చూసామా? అంటే ప్రతి గ్రామంలో దాదాపు ఎవరికోళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంది కదా. ఆ గ్రామస్తులు దీన్ని గుర్తించరా? రేపొద్దున ఓట్లు వేస్తారా ఇదే డబ్బుతోటి? నిజంగా డబ్బుతోటి ఓట్లేస్తే బిల్ క్లింటన్ మామూలుగా ప్రపంచాధినేత అయ్యి ఉండేవాడు కదా. ఇక్కడ మనకి అంబానీ గారు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఆదానీ గారు కావచ్చు, వీళ్ళే అవుతారు కదా. మోడీ గారు ఎందుకు అవుతారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవుతారు? ఎగ్జాక్ట్లీ. కాబట్టి అది ఒక అంశం. 1% ఓట్లని ఆ రోజు ప్రభావితం చేయొచ్చు. రైట్. మీరు అన్నట్టు సభలకి ప్రలోభాలు పెట్టి తీసుకొచ్చి ఉండొచ్చు కాక ఓటుగా అయ్యే పరిస్థితి కనబడట్లేదండి. ఇప్పుడు 91లో ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు 94 ఎన్నికల ముందు సభ పెడితే అసలు ఎంతమంది జనాభా వచ్చారండి? మరి చిత్తుగా ఓడిపోయింది కదా ఆ పార్టీ. 94లో ఎంత ఆధిక్యతతోటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఏపీలో. సభలకు వచ్చేవాళ్ళు అధికారంలో ఉండే వాళ్ళకి వస్తారు. కానీ ఇక్కడ లెక్కేసుకోవాల్సింది ఏంటంటే అధికారంలో ఉండే వాళ్ళకి 1,00,000 మంది వస్తే 10,000 మంది ప్రతిపక్షానికి వచ్చినా కూడా ప్రభావితం చూపించింది. ఓకే ఓకే ఓకే. 10వ వంతు ఇక్కడికి వచ్చినా కూడా ప్రభావితం చూపించింది. ఇక్కడంతా జెన్యూన్ వస్తారు నిస్సందేహంగా ప్రతిపక్షాలకి. ఇప్పుడు ప్రతిపక్షాలకేమో ఇబ్బడముబ్బడిగా వస్తున్నారు, మీకేమో తోలుకొస్తే వస్తున్నారు. ఇక్కడ వ్యత్యాసం చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా. ఆ వర్గం ఈ వర్గం అని కాకుండా, ఆ కులం ఈ కులం అని కాకుండా, మీకు ఇంకో ఉదంతం కూడా చెబుతాను నేను. 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో 3 రాజధానులు అని చెప్పని ఇతను ప్రకటించిన తర్వాత ఆ 3 రాజధానులకు సంబంధించినటువంటి రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, చిత్తుగా ఓడిపోయారు కదా. దట్టు అంతా యువత, కాస్త విద్యార్థికులు, నడి వయస్కులు, చదువుకున్న వాళ్ళే కదా, పట్టభద్రులే కదా. ఆ పట్టభద్రుల్లో కూడా దొంగ ఓట్లు జరిపించి డబ్బు ప్రభావం పారించి లోపరుచుకొని మీరు ఎంత చేసినా కూడా మీలాంటి వాళ్ళందరూ వాళ్ళని గుర్తించేసి మాట్లాడిచ్చారు కదా. మరి ఎందుకు ఓడిపోయారు? నిజంగా మీ మీద అంత ప్రభావం ఉంటే, మీ మీద అంత ప్రేమ ఉంటే. రైట్ సార్, థ్యాంక్ యూ.